హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిల్మా కోల్ ఛానల్. ఇవాళ నేను టిఫిన్కి ఇడ్లీ చట్నీ చేశాను, పల్లీ చట్నీ. సో ఇది మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పప్పులు కలిపి పెట్టుకుంటాను, అవి కొన్ని తీసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేశానండి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేశాను, సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా చింతపండు వేయాలండి ఈ చట్నీకి, ఇడ్లీ చట్నీ కదా. తర్వాత ముందు అన్ని గ్రైండ్ చేసుకొని వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవాలండి. ఈ చట్నీ కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది, దోశలోకి అయితే గట్టి చట్నీ బాగుంటుంది అనమాట. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను, ఒక ఆనియన్ వేసానండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ చట్నీ. దోశకైతే కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది. తర్వాత పోపు వేసుకోవాలండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, వట్టిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇడ్లీలోకి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ రెడీ అయింది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇడ్లీ పిండి నైట్ నేను ఒక గ్లాస్ ఉద్దిపప్పుకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ కలిపి నానబెట్టుకుని గ్రైండ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఈ ఇడ్లీ పాత్ర వచ్చి నేను 5 to 6 years బ్యాక్ కొన్నానండి ఆన్లైన్లో, చాలా బాగుంది. ఇడ్లీలలో నేను అటుకులు కానీ అన్నం కానీ వేయనండి, ఓన్లీ ఉద్దిపప్పు ఇడ్లీ రవ్వనే వేస్తాను. ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టానండి. ఇది చిన్న మంట అనమాట, చిన్న మంట ఉండే పోయి అనమాట. దీనిపైననే చేస్తాను నేను ఇడ్లీ. అంతే అండి, ఇడ్లీ చట్నీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.